ఇక పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయండి, 16 ఏండ్ల లోపు వారికి వర్తింపజేయండి. ఆస్ట్రేలియా తరహా చట్టాన్ని కేంద్రం పరిశీలించాలి. సోషల్ మీడియా దుష్ప్రచారాలు భాషపై దాఖలైన పిల్పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలంట. ఇక అంతే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఏంటంటే ఇక కొన్ని స్కూల్స్ కూడా గురించి నేను చూసిన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ క్రియేట్ చేయండి అంటున్నారు. వాళ్ళు డైరెక్ట్ స్కూల్లోనే చెప్తున్నారు ఇది ఒక అకౌంట్ పెట్టుకోవాలని చెప్పి. మరి దేనికో అర్థం కావట్లేదు. కొన్ని ఇక బడా స్కూల్స్ ఉంటాయి కదా, లక్షల ఫీజులు తీసుకునే స్కూల్స్, ఇవన్నీ కూడా అవి నేర్పిస్తున్నాయి పిల్లలకి. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎట్లా మనమే నేర్పిస్తున్నాం కదా, ఫోన్ ఇచ్చి మనమే నేర్పిస్తున్నాం. ఆ రీల్స్ ఎట్లా స్క్రోల్ చేయాలి, ఇక ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళు స్కూల్ ఏజ్ వచ్చి 5th 6th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళే సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, వాళ్ళకి మనం ఏదో దాన్ని గొప్ప కింద మనం ఫీల్ అవుతున్నాం. దీనివల్ల చాలా అనర్థాలు వస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈరోజు విచ్చలవిడిగా నెగిటివ్ కంటెంట్ ఎక్కువ ప్రచారం అవుతుంది. పాజిటివ్ కంటెంట్ కంటే ఎక్కువ నెగిటివ్ కంటెంట్ ప్రచారం అవుతుంది. అవసరం లేని కంటెంట్ ఎక్కువ శాతం దాని మీద కనీసం ఫోకస్ లేని పరిస్థితితో గవర్నమెంట్ దాని మీద ఫోకస్ చేయకపోవడం వల్ల ఇక ఏదైనా మాట్లాడొచ్చు అనే గాడికి ఉంది. బూతులు కూడా మాట్లాడి అందులో పెట్టే పరిస్థితి ఉంది ఈరోజు. దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. సో పిల్లలకి అది రుద్దొద్దు అనేది ఇక్కడ కీలక. అప్పుడు ఆ పిల్ల వేయడానికి ప్రధాన కారణం కూడా పిల్లలు చిన్న వయసు నుంచే దానికి అట్రాక్ట్ అవడం వల్ల పిల్లలకి ఆ మైండ్ సెట్, ఇప్పుడు మగవారిలో అయితే నెగిటివ్ మైండ్ సెట్ ఎక్కువ డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆడపిల్లలు ఏంటంటే ఈ ఏమంటారు కల్చర్కి, ఈ జెన్జీ కల్చర్ అని రకరకాల కల్చర్లకి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. సో నెగిటివ్ థాట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అలవాటు అవ్వడం వల్ల. ఇక దీని మీద ఏంటంటే తల్లిదండ్రులు బేసిక్గా ఇప్పుడు కోర్టు ఎన్ని తీర్పులు ఇచ్చినా కూడా తల్లిదండ్రులు అనే వాళ్ళ మీద ఉంటుంది ఇదంతా కూడా బేసే. ఈ డార్క్ వెబ్సైట్స్ కానీ ఇవి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంటే ఎక్కువ ఇప్పుడు టెలిగ్రామ్ చాలా దారుణంగా తయారైంది. డార్క్ వెబ్సైట్ మొత్తం కూడా టెలిగ్రామ్లోనే నడుస్తుంది. అది మన ఇండియన్ యాప్ అనుకుంటాం, దాని చాలా సెక్యూరిటీ అనుకుంటాం మనం. ఇక వాట్సాప్ కంటే ఘోరంగా తయారైంది ఇప్పుడు టెలిగ్రామ్ యాప్.